కార్యాలయాలకు వీటిని పంపించి వీళ్ళు నిజంగా పోతున్నవి మనకు విదేశాంగ విధానానికి అక్కడి దేశాల విధానానికి మనకి ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉందా, పరస్పర విభేదాలు ఉన్నాయా, దీనివల్ల భారత సార్వభౌమత్యానికి కానీ భారత ఆర్థిక వ్యవస్థకు కానీ లేకపోతే భారత రాజకీయ వ్యవస్థకు కానీ ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేకపోతే దీనివల్ల లాభాలేంటి నష్టాలేంటని వాళ్ళు అక్కడుండే రాయబారులందరూ కూడా బేరీజు వేసిన తరువాతనే పొలిటికల్ క్లియరెన్స్ వస్తుంది. దీనికి అంతటి కూడా టైం పడుతుంది కాబట్టి 15 రోజుల ముందరనే మీరు అప్లై చేయమని చెప్తారు. అదేవిధంగా మనం ఏ ప్రాంతాలకు పోవాలనుకుంటున్నాం, ఎక్కడెక్కడ సందర్శించాలనుకుంటున్నాం, అదేవిధంగా ఎవరెవరిని కలవాలనుకుంటున్నాం, కలవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలేంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది మనం ఇచ్చే అప్లికేషన్లోనే కంపల్సరీ రాయాలి. దాని తర్వాతనే పొలిటికల్ క్లియరెన్స్ వస్తుంది. పొలిటికల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే మీరు టికెట్లు బుక్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ వీసా ఉండుంటుంది, అమెరికన్ వీసా ఉండుంటుంది, లండన్ వీసా ఉండుంటుంది, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో కానీ మీరు మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు. మీరు వ్యక్తిగత హోదాలో పోతే ఎవరు ఆపరు, కానీ మీరు అధికారిక హోదాలో పోతున్నారు కాబట్టి ఈ సమస్యలు వస్తాయని పొలిటికల్ క్లియరెన్స్ అడుగుతారు. ఇది మ్యాండేటరీ ఎవరికైనా. మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, కేటీఆర్ గారు హరీష్ రావు గారు వాళ్లకు లండన్ పోవడానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది, మాకు మాత్రం ఇవ్వలేదు అంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ నేను అంటున్నాను, మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని గైడ్ చేస్తున్న అధికారులు ఎవరో వాళ్ళన్నా సరిగా చదువుకుంటున్నారో లేదో నాకు తెలవడం లేదు. కేటీఆర్ గారు హరీష్ రావు గారు వాళ్ళు ఇప్పుడు మినిస్టర్లు కాదు, వాళ్ళు ప్రైవేట్ కెపాసిటీలో పోయినరు. కేటీఆర్ గారు చీఫ్ మినిస్టర్ కాదు. ఆయన నిజంగా చీఫ్ మినిస్టర్ అయితే మీలాగా ఇట్లా ఏమంటారు ఇంత హాఫజార్డ్గా ఉండదు, చాలా ఆర్గనైజ్డ్గా చేస్తారు. ఆయన గతంలో ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ కేటీఆర్ గారు ఏ ఫారిన్ టూర్ పోయినా దానికి ఒక 3 నెలల ముందర నుంచే విపరీతమైన హోంవర్క్ ఉండేది. అక్కడ నుంచి డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా రావడం, దాని తర్వాత ఇక్కడ నుంచి ఐటినరీ చాలా కేర్ఫుల్గా తయారు చేయడం, ఢిల్లీలో ఒక లైజనింగ్ ఆఫీస్ పెట్టి వాళ్ళందరికీ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ చేసిన తర్వాతనే వారు పొలిటికల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు మీ విషయంలో ఏం జరిగింది, 15 రోజుల ముందర అప్లై చేయాల్సింది మీరు కేవలం 5 రోజుల లోపలే అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత మీకు యూకే విజిట్కు పర్మిషన్ దొరికింది, కానీ మీకు అమెరికన్ విజిట్కు పర్మిషన్ దొరకలేదు. అది కూడా ఎప్పుడు మీరు లండన్లో ఉన్నప్పుడు ఈ విషయం భారత ప్రభుత్వం మీకు చెప్పింది. ఇవాళ నా ప్రశ్న ఏంటంటే మీరు అసలు ఏం అప్లై చేశారు? మీరు నిన్న డాక్యుమెంట్స్ మీడియాకు రిలీజ్ చేస్తారని మేము అందరం అనుకున్నాం. ఎందుకంటే భారత ప్రభుత్వం మీ మీద ఘోరమైన అభాండం వేసింది. ఏమని, మీరు ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని కార్యక్రమాలు అమెరికాలో చేస్తారన్న నెపంతోనే అనుమానంతోనే మేము మీకు పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వడం బంద్ చేశాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. పొలిటికల్ క్లియరెన్స్ అంటే అది రాజకీయాల క్లియరెన్స్ కాదు, ఇది విదేశాంగ విధానానికి విభేదం కానీ లేకపోతే ఏమన్నా ఇబ్బంది అయ్యే క్లియరెన్సే దాన్ని పొలిటికల్ క్లియరెన్స్ అంటారు. దాంట్లో అనవసరంగా మీరు ప్రజలందరికీ కూడా మళ్ళీ తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. నేను కాంగ్రెస్ అయినందుకే వాళ్ళు బీజేపీ అయినందుకే చేశారు. సో ఇక్కడ మీరు అసలు ఐటినరీ ఏమేమి అప్లోడ్ చేశారు, మీరు ఎవరెవరిని కలుస్తామని మీరు మీ న్యూయార్క్ బోస్టన్ ట్రిప్లో మీరు దాని గురించి రాశారు. అవి మీరు నిన్న మీడియాకు రిలీజ్ చేస్తామనుకున్నారు, కానీ మీరు దాని గురించి ఆ ఇన్అప్రాప్రియేట్ అనే ఆ పదం మీద మీరు మాట్లాడతారు అనుకున్నాం. మీరు ఆ ఇన్అప్రాప్రియేట్ అనే పదం మీద అసలు మాట్లాడలేదు. మీ ఐటినరీ మీరు ఏమేమి అప్లోడ్ చేశారో మాట్లాడలేదు. మీరు ఊరికనే హార్వర్డ్, ఎంఐటి, లేకపోతే నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, దాని తర్వాత వర్జీనియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐవీ లీగ్స్ వాటి గురించి మీరు చెప్పారు. కానీ మీరు దాంట్లో కొంత ఇంకా డీప్గా మీరు పోయారు. ఏమన్నారు, మేము కొంత కీ స్టేక్ హోల్డర్స్, స్ట్రాటజిక్ పార్ట్నర్స్ని కలుస్తామంటున్నారు. ఆ కీ స్టేక్ హోల్డర్స్ పేర్లు ఏమైనా మెన్షన్ చేశారా? మీరు ఇవాళ మీడియాలో చాలా రోజుల నుంచి వస్తుంది, మీరు జోహ్రాన్ మమ్దాన్ని కలుస్తారనో లేకపోతే జేడీ వాన్స్ని కలుస్తారనో ఇంకెవరినో కలుస్తారని మీరు అవన్నీ మెన్షన్ చేశారా ఆర్ చేయలేదా? మీరు
లండన్లో మాయా ట్యూడర్ అని చెప్పి ఒక ప్రొఫెసర్ను కలిశారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. ఆమెను కలుస్తున్నాను అని చెప్పి మీరు మీ ఐటినరీలో మెన్షన్ చేశారా? నేను లేకపోతే విజయ్ కుమారో ఇంకెవరో పోయి మేము కలవచ్చు. మేము అధికారిక హోదాలో లేము. బట్ యు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్. యూ హ్యావ్ మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ మిస్టర్ అజరుద్దీన్ విత్ యూ. అండ్ యువర్ ఎంటైర్ టూర్ ఈస్ బీయింగ్ ఫండెడ్ బై పబ్లిక్ మనీ. అలాంటప్పుడు మీరు ప్రతి రికార్డు కూడా భారత ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం డ్రామా ఆడుతున్నారంటే, బీజేపీ వాళ్ళు ఏమో ఇన్అప్రాప్రియేట్ రీజన్స్ అనే చెప్తున్నారు, అంతే తప్ప ఇన్అప్రాప్రియేట్ అంటే ఏంటి దాని గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడరు. ఈయననేమో ఏమేమి ఐటినరీ అప్లోడ్ చేసిండో ఈయన చెప్పడు, చీఫ్ మినిస్టర్ కార్యాలయం చెప్పదు. ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అంటే ఎవరు, కీ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు, ఈ యూనివర్సిటీలో ఎవరెవరిని కలుస్తున్నారు, వాళ్ళ నుంచి మీకేమన్నా ఇన్విటేషన్స్ వచ్చినాయా, అంతకన్నా ముందు ఏమన్నా సంప్రదింపులు జరిగినాయా అనే వాటి గురించి ఎవరు చెప్పరు. అదేవిధంగా మరి ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, బీజేపీ కూడా కావాలని గేమ్ ఆడుతున్నది. ఏమని, ముఖ్యమంత్రికి పర్మిషన్ లేదు కానీ 2 అధికారులను మాత్రం మేము పంపిస్తాం. ముఖ్యమంత్రి లేకుండా అధికారులు ఏం చేస్తారు? వాళ్ళు ఎవరితో మాట్లాడతారు? అసలు పోవాల్సిన అవసరం ఉందా అనేది రెండవ ప్రశ్న. అది దాని గురించి నేను ఒక నిమిషం తర్వాత మాట్లాడతాను. సో ఇక్కడ బీజేపీ ఏం గేమ్ ఆడుతున్నది, మేము ఇన్అప్రాప్రియేట్ రీజన్స్ అంటే చేయకూడని కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తాడన్న అనుమానంతో అమెరికా పర్మిషన్ ముఖ్యమంత్రికి ఇవ్వలేదు అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారికి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఆ ఇన్అప్రాప్రియేట్ కంటెంట్ ఏందో చెప్పయ్యా బాబు అంటే ఆయన చెప్తలేడు. మీరు అప్లోడ్ చేసిన ఐటరీ మీరు రిలీజ్ చేయరు, ఆ కీ స్టేక్ హోల్డర్స్ ఎవరో చెప్పరు, స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఎవరో చెప్పరు. మీకు కేంబ్రిడ్జ్ తోని LSE తోని, అంటే LSE అంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తోని, ఆక్స్ఫర్డ్ తోని ఏమేమి కమ్యూనికేషన్ జరిగిందో మాకు చెప్పండి అంటే మీరు చెప్పరు. హార్వర్డ్ తోని, MIT తోని, ప్రిన్స్టన్ తోని, మిగతా గొప్ప గొప్ప యూనివర్సిటీతో ఏం కమ్యూనికేషన్ జరిగింది అది మీడియాకి రిలీజ్ చేయాలి కదా, లేకపోతే మాకు ఎట్లా తెలుస్తుంది? లేకపోతే బీజేపీ వాళ్ళని చెప్పాలి. బీజేపీ వాళ్ళు చెప్పరు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పరు. తెలంగాణ ప్రజలను అమాయకులుగా మరి వాళ్ళ చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మరి బీజేపీ నాయకులు ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇక పొలిటికల్ క్లియరెన్స్ ఇది మొదటిసారి డినై చేయడం. వాళ్ళకు భారత ప్రభుత్వానికి అక్కడి గూఢాచార సంస్థలకు లేకపోతే విదేశాల్లో ఉండే గూఢాచారులకు వీళ్ళు ఏమైనా తప్పులు చేస్తారు అన్న విషయం తెలిస్తే దీనివల్ల భారత యొక్క ఏమంటారు ఇంటిగ్రిటీకి, సావరినిటీకి ఏమైనా దెబ్బ ఉంటుంది అని అనుకుంటే వాళ్ళు వెంటనే ఇండియన్ గవర్నమెంట్కు మెసేజ్ పంపిస్తారు. మెసేజ్ పంపిస్తే పొలిటికల్ డినై అవుతుంది. ఇలా బీజేపీ ప్రభుత్వం ఒక్కటే కాదు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పొలిటికల్ క్లియరెన్స్ చాలా మందికి డినై చేసింది. నిజానికి 2012లో తరుణ్ గొగోయ్ అనే ఒక అస్సాం చీఫ్ మినిస్టర్ ఆయన నేను విదేశాలకు పోతా అంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నో అని చెప్పి మరి డినై చేసింది. బీజేపీ ప్రభుత్వం కూడా యాజ్ యూజువల్ మనందరికీ కూడా తెలుసు, ప్రతిపక్షాల గొంతు నొక్కడం, అదేవిధంగా చిన్న చిన్న రాష్ట్రాల గొంతు నొక్కడం, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. మమతా